ముకుంద జ్యువెలర్స్ లో శ్రావణ సంబరాలు. ఎంత బంగారం కొంటే దానికి రెండింతల వెండి ఉచితం. త్వరపడండి, ఈ ఆఫర్ ఆగస్ట్ 14 నుండి 23 వరకు మాత్రమే. మన ముకుంద జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో. గాంధీ భవన్ లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి చిన్నారెడ్డికి జారీ చేసిన షోకాజ్ నోటీసులపై కమిటీ చర్చిస్తుంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నోటీసులకు ఇద్దరు తమ వివరణ ఇచ్చారు. అయితే చిన్నారెడ్డి తన వివరణను సీల్డ్ కవర్ లో కమిటీకి అందజేశారు. ఇక మరోవైపు తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, ఆ వ్యాఖ్యలతో తనకి ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ తన వివరణలో పేర్కొంటూ సమాచారం అందుతోంది. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలి అని కమిటీని కోరినట్టుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. ఆయనకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలా వద్దా అనే అంశంపై క్రమశిక్షణ కమిటీ చర్చించబోతోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజురెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజురెడ్డి, క్రమశిక్షణ కమిటీ భేటీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంట్లో మెయిన్ గా కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశాలతో పాటు రాజగోపాల్ రెడ్డి విషయం కూడా అక్కడ వివరణలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? కొద్దిసేపటి క్రితమే మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ సమావేశం భేటీ అయింది. ఇప్పటికే కొండా సురేఖ వివరణ పంపింది కాబట్టి ఆ వివరణకు సాటిస్ఫై అవుతారా లేదా, ఆ వివరణ ఏ రకంగా ఉంది, సంతృప్తి చెందుతారా లేదా అనే అంశంపైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా చెప్పగలుగుతాము, క్రమశిక్షణ కమిటీ అయితే కొండా సురేఖ ఇచ్చినటువంటి వివరణతో సంతృప్తి చెందదు. ఎందుకు అంటే ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తున్నారు. అసలు రాజిరెడ్డి కొండా సురేఖ ఏం వివరణ ఇచ్చారు? అది ఆమె వ్యక్తిగతం అంటూ అన్నారు తప్ప ఇంకే వివరణ ఇవ్వలేదు కదా. కనీసం ఖండిస్తున్నాను అనో, ఈ వ్యాఖ్యలు తప్పు అనో, ఇలాంటి వివరణ ఏమీ ఇవ్వలేదుగా. కేవలం వ్యక్తిగతం అంటే సరిపోతుందా? దీనిపై ఏం మాట్లాడుతున్నారు క్రమశిక్షణ కమిటీలో? సురేఖ మంత్రి స్పష్టం చేశారు, నేను ఆల్రెడీ వివరణ ఇచ్చాను, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే మాట్లాడతానని కూడా కొండా సురేఖ నిన్న చెప్పారు. అయితే ఈ యొక్క నేపథ్యంలో కొండా సురేఖ వివరణను సంతృప్తి చెందరు కాబట్టి కొండా సురేఖను మళ్ళోసారి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారా, లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఆమెను బర్తరఫ్ చేయాలి, ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఓవైపు కొండా సుష్మిత, మరోవైపు కొండా సురేఖ కూడా ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పాలనేది కూడా ఎమ్మెల్యేల వర్షన్ కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో మరి క్రమశిక్షణ కమిటీ కీలకమైనటువంటి సమావేశంగా చెప్పుకోవచ్చు. మరోసారి ఎక్స్ప్లెనేషన్ కొడతారా, ఖచ్చితంగా సారీ చెప్పించవలసిందిగా కోరుతారా? అంతేకాకుండా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండగా ఆయన క్యాబినెట్లో ఈమె మంత్రిగా ఉంది. ముఖ్యమంత్రిని విమర్శిస్తే సొంత కూతురైనా ఎవరైనా కూడా ఖండించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఆమె ఖండించలే కాబట్టి ఖచ్చితంగా మరోసారి వివరణ కోరే. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? కేవలం చిన్నారెడ్డి అండ్ కొండా సురేఖ గురించి డిస్కషన్ జరుగుతోంది. సురేఖ, చిన్నారెడ్డిది వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇచ్చారు కాబట్టి షోకాజ్ నోటీసులకు ఇందాకనే చిన్నారెడ్డి కూడా వచ్చేసి షీల్డ్ కవర్లో రిప్లై ఇచ్చిపోయిండు, వివరణ ఇచ్చిపోయిండు. ఆ వివరణ ఏ రకంగా ఉంది ఏందనేది కూడా దాని మీద స్టడీ చేస్తారు. అయితే ఎక్కువగా బయట వినిపిస్తున్నటువంటి టాక్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తూ మాట్లాడుతున్నారు, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పైనే ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సుమోటోగా తీసుకోవాలనేది కూడా ఎమ్మెల్యేల డిమాండ్ కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి పైన ఇప్పటివరకు ఎవరు ఫిర్యాదు క్రమశిక్షణ కమిటీ సమావేశం తర్వాతే చర్యలుండే అవకాశం ఉంటుందా? లేదు మళ్ళీ ఏఐసిసికి రిఫర్ చేయడం ఇలాంటి ప్రక్రియ ఉంటుందా? లేదు ఇలాంటి చర్య తీసుకోండి అని సిఫారసు చేస్తారా? లేదు క్రమశిక్షణ కమిటీ ఏ చర్య తీసుకుంటుందా? కొండా సురేఖ మంత్రి, ఇక్కడ క్రమశిక్షణ సంఘానికి చర్యలు తీసుకునే ఆస్కారం ఉండదు. ఆమె మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఏఐసిసి పరిధిలోకే వెళ్తుంది కాబట్టి వీళ్ళు రిఫర్ చేస్తారు. ఆమె ఇచ్చిన ఆమె ఇచ్చినటువంటి రిప్లై సంతృప్తికరంగా లేదు, ఖచ్చితంగా ఏమైనా చర్యలు తీసుకోవాలనేది కూడా రాష్ట్రంలో డిమాండ్ పెరుగుతుంది అనేది కూడా రిఫరెన్స్ చేస్తారు. అదేవిధంగా క్యాబినెట్ హోదా ఉంది ఈయనకు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఆయన కూడా ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటే కూడా ఏఐసిసి తీసుకోవాలి కాబట్టి ఆయన అంశాన్ని కూడా ఏఐసిసికి పంపుతారు. రాజగోపాల్ రెడ్డి అంశం కూడా ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇస్తారా, సుమోటోగా తీసుకొని లేకపోతే చర్చించి వదిలేస్తారా అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి కూడా షోకాజ్ నోటీస్ ఇస్తే ఆయన కూడా వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఆయన వివరణ ఇస్తే ఆ వివరణకు సాటిస్ఫై అవుతారా లేదా ఏఐసిసికి మళ్ళీ పంపిస్తారా చూడాలి. రాజగోపాల్ రెడ్డి అంశం కూడా ఏఐసిసిలో ఉంటుంది. చట్టసభలో ఎవరైతే అంటే ఒకవేళ ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ నిర్ణయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మేము హైకమాండ్కి ఏఐసిసికి సీల్డ్ కవర్లో పంపిస్తామని చెప్తారా? లేదు మేము ఇదిగో ఇలాంటి చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం, దీన్ని ఏఐసిసికి పంపిస్తామని చెప్పే అవకాశం ఉందా?
అంటే ఇప్పుడు మొదటి సిట్టింగ్ కాబట్టి మొదటిసారి కూర్చుంటుంది. వాటిని కూర్చున్న తర్వాత ఎవరైతే ఏవైతే రిప్లైలు ఇచ్చారో, వివరణ ఇచ్చారో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇది సంతృప్తికరంగా లేదు, మరోసారి డిస్కషన్ చేస్తామని చెప్పొచ్చు, లేకపోతే ఏఐసిసికి పంపిస్తామని చెప్పొచ్చు. రకరకాల కోణాల్లో ఈ అంశాలను అయితే ముడిపడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అంశం ఈ రోజు ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉండదు. ఏఐసిసి నుంచి తుది నివేదిక, ఏఐసిసి నుంచి గైడ్ లైన్స్ వచ్చే వరకు వీళ్ళపైన ఎలాంటి చర్యలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొండా సురేఖ అంశాన్ని అయితే సీరియస్గా తీసుకుంటుంది కాబట్టి ఆమెను మరోసారి వివరణ అడిగే అవకాశం ఉంది. లేకపోతే కూతురు చేసింది కరెక్టా తప్ప అనే వివరణ కూడా మరోసారి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మంత్రిగా కొనసాగుతున్నావు కాబట్టి సాక్షాత్తు ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తుంది కాబట్టి కూతురి అంశాన్ని ఖండిస్తారా లేదా అనేది కూడా మరోసారి కొండా సురేఖను వివరణ అడిగే అవకాశాలు అయితే స్పష్టం కనబడుతున్నాయి. రోహిత్ అండ్ ఆశా. రైట్ రాజురెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. చూద్దాం మరి క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఏం చేయబోతున్నారు. మళ్ళీ తదుపరి ఇంకో సమావేశం నిర్వహించి ఆ తర్వాత ఏఐసిసికి చర్యలకు సిఫారసు చేస్తారు.